హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈ రోజు రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా లేట్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు బఠానీని తీసుకుందాం. 1 కప్పు బంగాళదుంపల్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ నీళ్ళు, అవి మునిగినంత వరకు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరో పక్కన మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చాట్లో వేయడానికి పల్లీల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. పల్లీల్ని వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కుక్కర్ విజిల్ గాలి పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారా ఇవి ఎంత బాగా ఉడికిపోయాయో? వీటిని మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా స్మాష్ చేయడం వల్ల చాట్ అనేది టేస్ట్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కప్పు టమాటాలని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర ప్యూరీని అందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్మాష్ చేసిన బఠానీల్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలానే ఉడికించాలి. ఇలానే ఇంట్లోనే సింపుల్ మెథడ్లో చాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని, కొంచెం ఉల్లిపాయల్ని, కొంచెం కొత్తిమీర, కొంచెం మిక్సర్, కొంచెం కార్న్ఫ్లెక్స్ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.